వీరభద్రరావు గారు ఒక జర్నలిస్ట్ గా, ఒక అడ్వకేట్ గా ఈ ఇదివరకు ఎన్నికల కంటే భిన్నమైన ఎన్నికల వాతావరణం మనం చూసాము. ఆంధ్రాలోని, ఉమ్, తెలంగాణలో కూడా ఉమ్, రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అయ్యే పరిస్థితి కూడా మనం చూసాం. ఉమ్. సో ఇప్పుడు ఈ పరిస్థితిని ప్రజలు ఎట్లాగా రిసీవ్ చేసుకున్నారు? ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలాగ సాగింది? రాజకీయ సమీకరణాలైన, కుల సమీకరణాలు ప్రభావం ఏ మేరకు ఈ వరంగల్ ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసింది? మొదట అండి, ఈసారి రాజకీయ సమీకరణలో పూర్తిగా స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయ పార్టీలు సరి అయినటువంటి అభ్యర్థిని వెతుక్కోలేనంత స్థితిలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు. సో కారణం ఏమిటండి? కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయ పార్టీని బలోపేతం చేయడంలో, ప్రజాస్వామ్యంలో పుట్ట పౌరుల యొక్క అవసరాలు, ప్రయోజనాలు, ఉపయోగాలు, వారి మనుగడ కోసం, అంటే రేపటి తరానికి మనం ఏమి ఇవ్వగలుగుతామని ఆలోచన లేకుండా పూర్తిగా ఓట్లు కొలగొట్టడానికి చేయాల్సినటువంటి దోపిడీ అనే ఒక విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక టిఆర్ఎస్ లో టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తికి ఏ రాజకీయ సంబంధాలు లేవు, ఒక తండ్రిని బినామీ తప్ప. ఒక తండ్రి పేరు చెప్పుకొని కడియం కావ్య గారు కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో టికెట్ తీసుకొని, ఆ టికెట్ బీఫామ్ స్టేజ్ లో మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చి కాంగ్రెస్ లో టికెట్ తీసుకుంది. అదే పరిస్థితుల్లో పట బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి వచ్చి టికెట్ తీసుకున్నాడు. ఇదే బీఆర్ఎస్. ఆ ముగ్గురు కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులే, సుపరిచితులే. కానీ ఒక పాలసీ మీద కానీ, రేపటి భవిష్యత్తుకు, రేపటి తరానికి మనం ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వగలుగుతాం అనేటువంటి అంచనా ఏ నాయకుడికి లేదు. విద్యావంతులు అని చెప్తున్నారు కానీ ఏ విద్యావంతుడి కూడా సామాజిక సమస్యల మీద పూర్తి అవగాహన లేదు. డబ్బులు ఎలా కొల్లగొట్టాలి, భూములు ఎలా ఆక్రమించాలి అనే తప్ప కానీ ఇప్పటి వరకు మన దగ్గర ఎంతమంది పార్లమెంటు నాయకులు, మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి పార్లమెంటు నాయకులు పార్లమెంట్లో మాట్లాడిన సంఘటనలు లేవు. ఇది దయనీయ స్థితి. రెండొక అంశం, ప్రజలు పూర్తిగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల మీద ఒక స్తబ్దతగా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. కారణం ఎందుకంటే అందరూ క్యాండిడేట్లు ఒకతాను ముక్కలే. వీరి వల్ల ఏము, ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం పథకాలు ఇచ్చిందన్న విషయం, ఏమేం పథకాలు ఉన్నాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగపడుతుంది అనేది ఎవరు మాట్లాడలేదు. రెండొక అంశం, తమ రాజకీయ పార్టీల వాళ్ళ మేనిఫెస్టో కూడా పూర్తిగా సమర్థవంతంగా లేదు. నాలుగో అంశం, వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడమే తప్ప ఆ 10 రోజులు ఓటు బ్యాంకును కొమ్ము చేయడానికి ఇవ్వాల్సినటువంటి దుష్టమైనటువంటి పనులు తప్ప ఇంకా ఏమీ కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదు. కానీ తతంగం పూర్తిగా ముగిసింది, ఎన్నికలు అయిపోయినాయి, ఓటర్లందరూ రిజల్ట్ మీద ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నారు. ఈ రిజల్ట్ పూర్తిగా కూడా నిశ్శబ్దంగానే ఉంది, అందరికీ ఎడ్జిగానే ఉంది. కానీ ఈ విజయం పరంపరలు అనేది తదుపరి రేపటి తరానికి ఏం ఉపయోగపడుతుంది అన్నది ప్రశ్నార్థం. ఇక్కడ ఉన్న పరిస్థితి అది. ఏ ఆ, రాజకీయ పార్టీని కూడా మనం అంటే కొమ్ముగాయడానికి లేదు. రాజకీయ పార్టీ కూడా సరైన ఉద్దేశంతో అడుగు ముందుకేసింది అనడానికి ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు. అన్ని ఒక్కతాను ముక్కలే, ఒకే రాజకీయ పార్టీ నుంచి వలస వచ్చినటువంటి అభ్యర్థులు. ఈ అభ్యర్థులు కూడా వ్యక్తిగతమైన దూషణలకే ప్రయత్నం చేసింది తప్ప కానీ వాళ్ళకంటూ ఎజెండా లేదు, వాళ్ళకంటూ గోల్ లేదు. ప్రజలకు ఇవి చేస్తామన్నటువంటి నమ్మకం కూడా, ప్రజలకు వీళ్ళ పట్ల క్రెడిబిలిటీ లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకోసమే వరంగల్ చాలా మంచి హబ్, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్. ఈ వరంగల్లో విద్యా వ్యవస్థ కూడా అలా పటిష్టమైంది. మనకు సహజ వనరులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఇంత పెద్ద ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి సహజలం ఉన్నటువంటి వరంగల్ని ఏ విధమైనటువంటి ఉపాధిని కల్పించాలన్నటువంటి ఒక పద్ధతి కానీ, ప్రక్రియ కానీ ఏ నాయకుడికి తెలియదు. విద్యా వ్యవస్థను అవినీతి అండి. ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు నేను అవినీతిని ఈ పద్ధతుల్లో పూట రూపుమాపుతా, అవినీతిని తగ్గిస్తా అని
ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ మేనిఫెస్టోలో కానీ మరే సందర్భంలో మాట్లాడగలేదు. కారణం ఎందుకంటే ఈ నాయకులందరూ కూడా అవినీతి పరులే. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కానీ అందరి విజయం ఎడ్జ్లోనే ఉంది. ఎవరికి వారు ధీమాగా మాట్లాడుతున్నారు తప్ప కానీ బ్యాలెట్ బాక్సులు తీస్తే కానీ ఈవీఎంలతో కానీ బయటపడే అవకాశం ఉంటుంది.